నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే సండే స్పెషల్స్ చూసేద్దాం. చికెన్ లేదు కాబట్టి, మటన్ లేదు కాబట్టి ఎగ్ టమాటో బుర్జీ. ఓకే. అండ్ బ్రేక్ఫాస్ట్కి అరికల ఉప్మా. ఇదిగోండి, ఇదేదో మిక్స్. అప్పుడు ఆ రోజు ఆర్గానిక్ స్టోర్లో కొన్నా కదా, దానిదనమాట. అండ్ సాంబారు, బెండకాయల సాంబారు, ఫ్రోజన్ బెండకాయలు. చూడండి, పప్పు అయిపోయినాయి మొత్తం, బట్ ఓకే, టేస్ట్ చాలా బాగుంది. సో దీన్ని టమాటా పచ్చడితోటి తిందాం. ఉప్మా మిక్స్ అంట, ఇది యూజ్ చేసిన నేను. ఓకే, ఇది ఏంది ఆర్గానిక్, ఇది పింబక్కు ఆర్గానిక్ అంట. ఇవ్వండి, చూద్దాం, టేస్ట్ చూద్దాం. వెజిటబుల్ ఉప్మా, కొన్ని కూరగాయలు వేసిన, దాని మీద డైరెక్షన్సే ఫాలో అయ్యి చేసిన నేను. తెల్లరవ్వ ఉప్మాలానే ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. మరియు వేడి అన్నం. ఓకే, 1.5 కప్పు రైస్ అండ్ 1/2 కప్పు కినోవా. సో ఇందాక ఉప్మా గురించి చెప్పాలి. అరికల ఉప్మా అది బాగానే ఉంది టేస్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు అరికలని వేయించకుండా డైరెక్ట్గా ఆ పోపు దినుసులు అవి వేసి అక్కడ పెట్టడం జరిగింది. సో ఏమనిపించిందంటే, దాన్ని కొంచెము ఏంపి ఉంటే నెయ్యిలో ఏమంటారు ఆ అరికలని, అట్లాగే బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ కొంచెం ఇసుక కూడా వచ్చింది మధ్యలో. సో నెక్స్ట్ టైం దాన్ని చేస్తే మాత్రం కంపల్సరీ నేనైతే రోస్ట్ చేసి, నేనే దాన్ని కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసుకుంటా, అప్పుడే టేస్ట్ వస్తుంది అనిపించింది. సో ఇప్పుడైతే అన్నం అండ్ అయ్యో దీనికి ఫాగ్ పట్టేస్తుంది. ఓకే, అండ్ కర్రీ, ఎగ్ బుర్జీ కర్రీ ఫర్ లంచ్. ఓకే, చాలా ఇంత సరిపోద్ది. దీన్ని మంచిగా కలుపుకుందాం. ఆహా, వేడి ఉంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. ఒక్కోసారి తినడానికి బతకడానికి తింటున్నాను, అర్థం కాదు. ఓకే, సో చాలా వేడుంది. ఉప్పు కారం అయితే చూసేద్దాము. మా ఊరికి వెళ్తాను, అందుకని ఉప్పు కారం చూసేద్దాం. కారం ఎక్కువైతే నెయ్యి వేసేద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం.